మోహిని నాది. అరే నాదయ్యా. గొడవేంటి? నా హృదయంలో నిద్రించే చెలి. నీ హృదయాల్లో కాదరా తను నిద్రించేది. దున్నపోతా, తను నిద్రించేది నా హృదయంలో. మీ అందరికి వేరే పని పట్టలేదా? ఎందుకు లేదు, నిన్ను ప్రేమించడమే మహా పని. మీలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా అందను. కనీసం కల్లోకైనారా? కల్లోకి వచ్చి ఏం చేస్తావురా? స్వప్నస్ఖలనంతో తృప్తి పడతాను. అరే అలాంటి పనులు చేయడానికి నేనున్నాను కదరా. నువ్వు అది కూడా చేయలేవు కదా. చాలా. ఓ మోహిని, ఈవేళ ఫైనల్ గా తేల్చి చెప్పు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో. ఎవరినా? నిన్నే. తను మనస్ఫూర్తిగా నన్నే ప్రేమిస్తోంది. నిజమే కదా మోహిని? ఏంటన్నయ్యా? చూసావా, నిన్ను తను అన్నయ్య అనిపించింది. ఎందుకలా నవ్వుతారు? నేను అన్నయ్యనైతే మీరు బావలు కారు. ఏ మోహిని, నేను అన్నయ్యని కాదు బావనని వీళ్ళందరికీ చెప్పు. నువ్వు నాదానివే, నాదానివే, నాదానివే. నాకా డబ్బే ముఖ్యం. డబ్బిచ్చుకో, డబ్బేసుకో. విన్నారుగా? డబ్బిచ్చుకోండి, డబ్బేసుకోండి. డబ్బుందా? 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 ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. పొండి పొండి. నీ దగ్గర డబ్బుందా మస్తాన్? లేదు. నిలబడ్డావెందుకు? మూసుకొని పో. అలాగే. ఒరే ఇలా రండ్రా, ఇలా రండి. నేను మీతో పాటు వస్తాను. వస్తాను మోహిని. చెప్తున్నా కొడుకులు. ఉందా? వెళ్ళిపోయింది. పదండి. ఏమైంది? నొప్పిగా ఉంది. ఆహా, నొప్పిగా ఉందా? మరి కస్టమర్ దెబ్బ ఎలా భరిస్తున్నావే? నోట్లు పడేస్తారుగా. ఏంటి బుజ్జి ఇలా వచ్చావు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? ఇంకా కొంచెం మిగిలిపోయింది. మరి తిరిగి ఇక్కడ కూర్చున్నావే? మీరంతా ఇక్కడ ఉన్నారు కదా, నేను అక్కడ పని చేయలేకపోతున్నాను. మాతో ఉండాలనిపిస్తుందా? అమ్మాయిగా మారుతావా? ఆడపిల్లగా మారితే సంతోషమే కదా, ఎందుకంటే రోజుకొకరితో వేయించుకోవచ్చు. పొట్టుడికి ఎంత? పొట్టుడిదే ఉడుం పట్టు తెలుసా? అయితే నా రూమ్కి రా. నేను అడుగు పట్టినా. ఇప్పుడు వదిలే, వెళ్ళి పని చూసుకో. ఎలా ఉన్నావు మోహిని? ఇప్పుడు దాకా బాగానే ఉంది. నువ్వు వచ్చావుగా రావణా బ్రహ్మ, ఇంకేం బాగుంటది? మోహిని, మోహిని నా మాట విను. మోహిని, మోహిని నేనే. ఆగు మోహిని. ఏంటా బావా? నువ్వేంటి పానకంలో పొడకలాగా? నిన్ను సేవ్ చేద్దామని. ఏ, నేనేమైనా చచ్చిపోతున్నానా? దాని వెంట కుక్కలా పెడితే నీకు చావు తప్పదు బావా. అదిరిపోయే మాట నా షకీలా, బెండకాయ ముదిరిపోయిందిలే. నీ వెంట పడ్డాననుకో, నేను మగాన సంగతి మర్చిపోతాను. నాకేం తక్కువ? ఏం తక్కువ? నీ ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా? నువ్వు షర్మిలాకి తక్కువ, షకీలాకి ఎక్కువ. నీకెన్నిసార్లు చెప్పాను ఒకే రాత్రి నలుగురితో పడుకోవద్దని? ఏం తక్కువట? నేను చెప్పింది పాటించలేదనుకో, చివరికి దేనికి పనికి రాకుండా పోతా. తర్వాత నీ ఇష్టం. వాడి వెంట పడతావెందుకు? నేను పట్పట్లాడించేస్తాను కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎందుకు? పారిపోవడానికి. ఏం మాట్లాడమంటే సీతారా, ఈ రోజు రాత్రి నేను మోహిని బుక్ చేసుకుంటాను. వాడితో చెప్పమ్మా, నేను వాడితో ఎక్కడికి వెళ్ళనని. నేను డబ్బు పడేస్తున్నాను కదా, ఎందుకు రావు? నువ్వు అంగడి బొమ్మవి, ఎవరికైనా అమ్ముడుపోవాల్సిందే. కానీ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. బజారు ముడలకి ఇష్టాలనేవి ఉండవు. 500 ఇస్తాను. మందు విందు పొందు అన్ని చూసుకుంటా, సరేనా? మందు విందు పొందు కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఇవాళ నువ్వు కూడా అలాంటివేంటి సీతారా? ఇవాళ రాత్రి తను బుక్ అయిపోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది, అది మా వృత్తి. వాడు 2000 ఇచ్చాడు. నేను ఇస్తాను. నేను మాట తప్పను. కానీ సీతారా. అబ్బో, వచ్చాడండి పెద్ద పోటుగాడు. 500 తీసుకుని కింద పైన మూసుకొని ముందు ఇక్కడ నుంచి మోహిని. నార్మల్, నీకోసం నన్ను మాట తప్పమంటావా కమల్? మోహిని నీతో రావడం కుదరదు. ఈ రోజు కాకపోతే రేపు నేను మోహిని తీసుకెళ్ళి తీరుతాను. చూస్తూ ఉండు. చించాలేపో. మోహిని, హోటల్ బంజారాకి
10 గంటలకల్లా వెళ్ళు. ఓకే? అలాగేనమ్మా. తలుపు తీసే ఉంది. ఏంటి గురు, మొదటి పెగ్గేనా? ఇప్పుడే మొదలు పెట్టాను. ఈ పాటికి ఫుల్ కొట్టుంటావు అనుకున్నాను. నువ్వు లేకుండానా? తాగుతావా? తాగించు. ఓకే. లాగించు. నీ పేరేంటి డార్లింగ్? ఏ పేరుతో అయినా పిలవచ్చు. తల్లిదండ్రులు పెట్టిన పేరుంటుందిగా. మాలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు గురు. వేసిమాత పెట్టిన పేరే వ్యభిచార గృహంలో చలామణి అవుతుంది. సమాజంలో మమ్మల్ని అందరూ వేసనే పిలుస్తారు. ఈ లైన్లోకి ఎప్పుడొచ్చావు? తాపెక్కాను, లైన్లోకి వచ్చాను. అన్నదమ్ములున్నారా? మా కొంపల్లో మగపిల్లల్ని పెంచే ఛాన్సే లేదు. ఏ? ఏంటి గురు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు? ఉంటే నువ్వేమైనా పెంచుకుంటావా? త్వరగా పని కాని గురు. నీకు వాయించడం తెలుసా? నాకు ఫ్లూట్ వాయించడం బాగా తెలుసు. నువ్వే చూస్తావుగా. ఏంటి గురు, అప్పుడే అయిపోయిందా? నాయన మీ బట్టలని ఎంత కంపు కొట్టేస్తున్నాయో. కంపుగల దగ్గర పడుకుంటే కంపు కొట్టవా ఏంటి? ఆ కంపుగాళ్ళే స్నానం చేయించచ్చు కదా. ఎక్కడి నుంచి తెచ్చావు ఇంత డబ్బు? ఎవరు చేయబోనా కొట్టేసిందేమో. టిప్స్ గా వచ్చింది. 4 రోజుల నుంచి నీకేం బుకింగ్ లేవు కదా, నీకెవడిచ్చాడు టిప్స్? అది పాయింటే. ఎప్పుడు తీసుకెళ్తాడే ముసలాడు? అతను సంతోషంగా ఇచ్చాడు. ఆహా, ఏమైనా చేశాడా లేదా? వాడు బురదలో పడకుండా తప్పించుకున్నాడు. మరీ అంత అసహ్యంగా మాట్లాడికే, నా అందం చెక్కు చెదరదు. చాలా ఊరుకో. మొన్న నీకు స్నానం చేస్తుంటే నీ జుట్టంతా ఊడి నా చేతిలోకి వచ్చేసింది కదా. శరీరం మీద ముడతలు చూడలేదా? చూశాను చూశాను. ఏయ్, ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. దొంగ లంజ. ఏయ్, ఎవరినే లంజ అంటున్నావు? అమ్మా, నిన్ను వాళ్ళని ఎంత తేలుస్తానే. ఆగవే. పెద్ద లంజ నువ్వే కదే, అందరినీ లంజ అంటావు నువ్వు. ఆగవే. ఏమిటి గొడవ? ఆపండి. ఇలా కొట్టుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? అదే ముందు నన్ను దొంగ లంజ అంది. నీకు పొగరు ఎక్కువే. ఎవరంలో ఉన్నానని గర్వం. ఏదో ఒక రోజు యాసిడ్ పోస్తాను. బజార్ ముండా. చాలే ఆపు. అది బజార్ అయితే మరి నువ్వెవరువే? ఈ కంపెనీలో అందరి మీద పెత్తనం చెలాయించే మహారాణి అనుకుంటున్నావా? ఏమన్నావే? యాసిడ్ పోస్తావా? అంత ధైర్యం ఉందా నీకు? మనందరం ఒళ్ళమ్ముకుని బతికే వాళ్ళమే. అందరం కలిసిమెలిసి ఉండాలి కానీ ఇలా జుట్టు పట్టుకుని పోట్లాడుకోవడం ఎంత అవమానంగా ఉంటుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు పెద్ద పతివ్రతవి, నాకు నీతులు చెప్తున్నావు. పావే. నువ్వెందుకే ఎప్పుడు దాంతో గొడవ పడతావు? ఆ గాలిమండి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే నన్ను నోరు మూసుకుని ఉండమంటావా? అది సరే రమ్య, తను బాధపడ్డంలో కూడా అర్థం ఉంది కదా. తనకి వయసు అయిపోతుంది, కస్టమర్లు కూడా కరువైపోయారు. యవ్వనంలో ఉన్నంత వరకే మన దగ్గరికి కస్టమర్లు వస్తారు. యవ్వనం పోతే ఏ ఒక్క నా కొడుకు మన దగ్గరికి రాడు. ఇప్పటికైనా షకీలా బాధ నీకు అర్థమైందా? సరే రమ్య, నేను స్నానం చేయాలి. నువ్వు నాతో రా. రే బుజ్జి, నువ్వు వేడి నీళ్ళు తీసుకురా. ఇవాళ ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి తీరాల్సిందే. మోహిని, ఏంటిది? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? కొట్టుకు రాలేదు. దీన్ని ఒక మంత్రగాడిచ్చాడు. దీన్ని కట్టుకుంటే కోరుకున్న పిల్ల నా వెంటబడి వస్తుందని చెప్పాడు. తీసుకెళ్లి షకీలా కట్టు. షకీలానా? దాని కింద పైన రెండూ చెడిపోయాయి. నాకొద్దు.
నాకు నువ్వే కావాలి. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గేయడం లేదు? నన్ను పొందాలంటే ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఛాన్స్ లేదు. మోహిని, నీ పొదుగు చూస్తుంటే నాకు నిద్ర రావటం లేదు. కష్టపడి పంచే, అప్పుడు నిద్ర పడుతుంది. అలా అంటానికి నీకు నోరేలా వచ్చింది మోహిని? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నిన్నే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మా అమ్మ నా చిన్నప్పుడే పక్కింటోడితో లేచిపోయింది. మా వీధిలో అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తను కూడా ఇంకొకరితో లేచిపోయింది. పోనీలే, నిన్న లవ్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావు. ఇక నేను సన్యాసుల్లో కలిసిపోవాల్సిందేనా? సన్యాసులు కూడా లవర్స్ ఉంటారట. ఇక నన్నెవరు లవ్ చేస్తారు? ఇంకెవరు లేరు. మోహిని, నువ్వైనా నన్ను లవ్ చేయి మోహిని. నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఆకాశం నుంచి చంద్రుడిని తీసుకొస్తాను. ఈ ఆలస్యం ఎందుకు? కష్టమే. తెలవు కదా, నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. కష్టమే, నువ్వు అడగద్దు. లేదు, ఈజీగానే అడుగుతాను, సమాధానం చెప్పు. సరే, అడుగు. సరే, ఇది చెప్పు. నరకం అనేది ఎక్కడుంటుంది? ఏ కోట్లు అమ్ముతారు? తెలుసుకోవాల్సింది నువ్వు. సరేలే, దీనికి సమాధానం నేను తెలుసుకొని వస్తాను. ఆ, నా దగ్గర 3 లైన్లు ఉన్నాయి. ఏమిటో చెప్పనా? చెప్పు. ఒకటి నేను చెప్తాను, రెండోది మా స్నేహితులను అడుగుతాను, మూడోది ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతాను. చెబుతారు కదా, తిడతారు ఎందుకండి? తెలియకపోతే తెలియదని చెప్పండి, నేను కనుక్కొస్తాను. అందాక ఇక్కడే పడుకోనుండు. ఒట్టి క్రాకు. వెల్కమ్ డార్లింగ్ సీతారా. చూడకుండానే ఎలా తెలుసుకున్నారు? నువ్వు వాడే పెర్ఫ్యూమ్ ని బట్టి తెలుసుకున్నాను. ఇంకా చూడాల్సిన పనే ఉంది. ఎందుకు రమ్మన్నారు? రోజు రోజుకి నీలో అందం పెరిగిపోతుంది సీతారా. అందుకేనా నెలకు ఒక్కసారి నన్ను కలుసుకుంటున్నారు? కంపెనీ టూర్లు, బిజినెస్ వల్ల నిన్ను రోజు కలుసుకోలేకపోతున్నాను సీతారా డార్లింగ్. ఓ నిజం చెప్పమంటావా? నా భార్యను దగ్గర తీసుకున్నప్పుడల్లా నీ ముఖమే నాకు కనిపిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావా? నువ్వు ఆ మోహిని లైన్లో దింపావు కదా. ఏ, మోహిని వృత్తిలోకి దించడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం ఉండదు? ఇప్పుడు అందరూ చేస్తున్న పని అదేగా. అందులో మీ వారసులు కూడా ఉండొచ్చుగా. నా వారసుని ఎప్పుడో చంపేశావు కదా. ఎందుకంటే వాడు అబ్బాయి కనుక. మా కుల వృత్తిలో అబ్బాయిలకు చోట్లేదు. అబ్బాయిల వల్లే వంశం వృద్ధి చెందుతుంది. మా వంశం అమ్మాయిలతో వృద్ధి చెందుతుంది. మోహిని నేను పెంచుకుంటున్నాను కదా. తనని వ్యభిచారం కోసం పెంచావు, ప్రేమతో పెంచలేదు కదా. లైన్లో దించావు, డబ్బు సంపాదిస్తున్నావు. ఒకవేళ నా కూతురైనా కూడా నేను స్వీకరించేవాడిని కాదు. ఒకసారి బజార్కి ఎక్కిందంటే మళ్ళీ మాలాంటి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు. అది పరువుగారు వాళ్ళకి తెలుస్తుంది. కానీ సుఖం కావాలంటే మాలాంటి వాళ్ళ ఇంటికే రావాలి. సర్లేదు, వదిలేయండి. మోహిని మీ కూతురని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదుగా నేను. తీసుకో ఈ నెల చెక్కు. సుఖాన్ని ఇవ్వకుండా డబ్బు తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. కలుసుకుందాం. ఎప్పుడు? ఇప్పుడే, నాకు తొందరగానే ఉంది. మోహిని తీసుకో. ఇదిగో 1600. 1500కి 100 ఎక్కువ. నువ్వు నాతో రా, తీసుకో. కానీ నేను ఇప్పుడు వేరే చోటుకు వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగా? ఆ మాట అనడానికి నువ్వెవడివిరా? డబ్బు పడేస్తున్నా, డబ్బు పదా. నా ఇష్టం లేకుండా నన్ను కొనుక్కోవడానికి నువ్వెవడెవరా? చెప్తున్నా కొడక. చూడు, నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఇలాగే అనుభవించి తీరుతాను. ఇదిగో కమల్, నీకు అదృష్టం లేదు. నా మాట విని షకీలని తీసుకెళ్ళు. 100 రూపాయలు ఇస్తే కూడా పడుకుంటది. 100 రూపాయల? అది ఊరికే వచ్చినా కూడా పడుకోను. నా మూడంతా పాడు చేశారు. సరే, నువ్వు పద. ఈ రాత్రికి నా బుకింగ్ అయిపోయింది. నిన్ను చూస్తుంటేనే నాకు డోకొస్తుంది. ఏమన్నావు? నీ దగ్గర భరించలేని కంపు వస్తుంది. ఎక్కడైనా గొడ్ల సావిట్లో పనిచేస్తున్నావా? నీ గబ్బు మొహానికి ఈ మోహిని కావాలా? తప్ప ముసుగులని పడుకో. కుక్క కంటే హీనమైపోయింది నీ బతుకు. దానికైనా కనీసం గొడ్డు మాసైనా పెడతారు. నీకు ఎంగిలి మెతుకులు తినే అదృష్టం కూడా లేదు. ఏయ్, నువ్వు అనవసరంగా మాట్లాడకు. నేను మోహిని అనుభవించి తీరుతాను. నువ్వు చూస్తూ ఉండు. బాగా డబ్బున్న వాళ్ళ ఉన్నారు.
వెంకీ అదిరిపోతుంది. కృష్ణుడి బొమ్మ బాగుంది. ఏంటి గురు, నేను వస్తానని నీకు తెలియదా ఏంటి? నాకెందుకు తెలీదు? నువ్వెప్పుడు వస్తావా అని ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నా. అంటే నన్ను తొందరగానే వదిలేస్తావా గురు? తొందరగానే వదిలేస్తానులే, ఎందుకు భయపడతావు? నాకు భయమా? నన్ను చూసి నువ్వే భయపడాలి. నాకేం భయం లేదు. తొందరగా పన్నదిగు. ఈ అదిరిపోయే సైజులతో రెచ్చిపోతున్నావే. వయసులో ఉన్నప్పుడు రెచ్చిపోకపోతే ముసలాళ్ళమయ్యాక రెచ్చిపోగలవా? ముందు ప్యాంటు చెప్తి. అసలు నా ప్యాంటుకి జిప్పు ఉంటే కదా తీయడానికి. అదిరిపోయేలా ఉంది బ్యాక్. ఆహా, వయసోళ్ళు, పడుచోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఎక్కి తొక్కడంలో నీకు బోరు కొట్టిపోయి ఉంటదిగా. మా వృత్తే అది కదా. నేను బ్యాక్గ్రౌండ్ లో షూట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వెనక నుంచి చేయడం, ఐస్ ఫ్రూట్ తినిపించడం. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు అంగడి బొమ్మవే, నేను చెప్పినట్టు వినాలి. నేను అంగడి బొమ్మనైనా నువ్వు చెప్పే అడ్డమైన పనులు చేయను. సరే, త్వరగా బట్టలు ఇప్పు, పని కానిద్దాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిసికేస్తాను, జాగ్రత్త. ఏయ్, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న నైట్ గళ్ళే నువ్వు. ఇచ్చావులేరా బోడి డబ్బు. ఓ డబ్బు తీసుకొచ్చి రేపు నీ మొహాన్ని కొట్టేస్తాను. లేచివైనా ఎంత పొగరే నీకు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? ఇలాంటి లుచ్చ నా కొడుకు దొరికాడు. వీడినైనా బుక్ చేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు మూసుకొని నడుస్తున్నావా? సారీ అండి. కళ్ళు కనపడ్డం లేదా? మీరు ఇటు నుంచి వస్తారని నాకేం తెలుసండి. తలంచుకొని నడిస్తే ఎలా? అటు ఇటు చూసుకోవాలి. అదే సారీ చెప్పాను కదా. సారీ సరే గానీ వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టు. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదండి. చూపిస్తాను పదా. సరే పదండి. ఇక్కడ గ్యారంటీ? ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదేనా మీ ఇల్లు? అవును. ఇలాంటి కొంపలో ఉంటున్నారండి? మీరుండే కొంప కన్నా మా కొంప ఎంతో మంచిది. మీ పేరు తెలుసుకోవచ్చా? మోహిని. మీరు ఇలా రాత్రుల్లో ఒంటరిగా తిరగొద్దు. ఏయ్, నువ్వు నాకు జాగ్రత్త చెప్తావా? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. ఉపన్యాసం దచ్చుకో. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే వెళ్ళి పాలిటిక్స్ లో చేరు. నీ మంచి కోసం చెప్తుంటే ఉపన్యాసాలు అనిపిస్తుందా? రోజులు బాగలేవు, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. నన్నెవడే తూపోతాడు? ఏ టైంలోనైనా ఎక్కడైనా తిరగలను. అందుకే నేను పూర్తిగా నమ్మలేను. అంటే అర్థమేంటి? నేను చెప్పిన మాట ఎప్పుడు నువ్వు వినవా? నెవర్. రాత్రి బెడ్రూమ్కి వస్తావుగా, అప్పుడు చూపిస్తాను నా ప్రతాపం. నీ ప్రతాపం గురించి నాకు తెలీదా? నా ఒంట్లో ఉన్న వేడిని నువ్వెప్పుడు పూర్తిగా చల్లార్చా? అయితే ఈ రోజు నీ వేడంతా దించుతానులే. అలాగా? చూద్దుగాని రా. ఫుల్ నైట్ బుకింగ్ అని వెళ్ళావుగా, హాఫ్ నైటే తిరిగి వచ్చేసావు. కస్టమర్ వద్దన్నాడా? వాడొద్దంటే నేను రావడం ఏమిటి? నేనే వద్దనుకొని తిరిగి వచ్చేసాను. అందంగా ఉన్నాడా? వాడి బొందలే. సన్నాయి వాయించడం తెలియదట. డోల్ అయితే బాగా వాయిస్తానని చెప్పాడు. అంటే నీ డోల్నా? ఏంటి అప్పుడే వచ్చేసావు? పద చెప్తాను. పదా. ఏంటి? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చుగా. నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే. ఏంటో చెప్పు. మోహిని కావాలా? నీకు తెలుసుగా నేను ఇక్కడికి వచ్చేదే దానికోసం. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? అది కన్నెపిల్లేం కాదు. ఎందుకు దాని మీద అంత మోజు? నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అసలు ప్రేమ అంటే నీకేం తెలుస్తుందిలే, బోడి ముఖం. సర్లే కమల్, మోహిని నీదయ్యేలా చేస్తాను. మరి నాకేమిస్తావు? నీకేం కావాలో అడుగు. 1000 రూపాయలు ఇస్తావా? ఇస్తానులే. మోహిని నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎత్తుకెళ్ళిపో. ఏం నువ్వు మాట్లాడేది? జరిగే పనినా?
నిజం చెప్తున్నాను కమల్. దాన్ని ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో వివరంగా తర్వాత చెప్తాను. కానీ నువ్వు మాత్రం ఓ పని చేయాలి. చెప్పు. నిరోధ లేకుండా దాన్ని కలు. ఎందుకు? మోహినిని గర్భవతించే 9 నెలల వరకు అది వ్యభిచారం చేయలేదు. అప్పుడు కస్టమర్లందరూ నన్నే బుక్ చేసుకుంటారు. నువ్వు కిలాడివే, నీ దగ్గర చాలు. చాలా. మిగతా విషయాలని తర్వాత చెప్తాను. ఓకే, ఎంజాయ్. ఓకే. హలో సార్, ఒక నిమిషం సార్. ఇటు చూడండి, మోహిని ఎక్కడ ఉంటుంది? నువ్వెవరయ్యా? రే, వీనికి మోహిని కావాలంటరా? అలాగా? మోహిని వీడికి కూడా మోహిని కావాలా? మోహిని పిచ్చాడు అనుకుంటాను. సార్, మోహిని ఎక్కడుందో కొంచెం చెప్పండి సార్. మోహిని, నేను కూడా దానికోసమే వెయిట్. సార్, నా టైం వేస్ట్ చేయకుండా మోహిని ఎక్కడుందో కొంచెం చెప్పండి. నేను చెప్తా. మోహిని నా హృదయంలో ఉంది, చీల్చి చూపించమంటావా? ఏం గురువు మాట్లాడవేంటి? లోపలుంది. నాకేదోలా అనిపిస్తుంది. నీకెలా ఉంది? నాకేమో అనిపించడం లేదే. ఒట్టి ముద్దువిరా. రే బుజ్జి, నాకు కాఫ్ మందు పట్రా. ఆపా, ఇటు ఒకదానే కొట్టేస్తావా? ఒళ్ళంతా ఒకటే నొప్పులురా. రాత్రి వచ్చినాడు మంచంతో పాటు నా నడుం కూడా విరగొట్టాడు. నాతో చెప్పపోయావా? వాడు నడుము నేను ఎరగొట్టావండి. బేల్డంత లేవు, నువ్వు వాడినేం పీకుతావు? ఎవడో ఊపుకుంటూ వచ్చాడే. రాత్రి నన్ను దిగబెట్టింది నువ్వే కదూ? ఇప్పుడెందుకు వచ్చావు? రాత్రి నేను అసలు నిద్రపోలేదు. రాత్రి మొత్తం నిన్నే చూస్తూ ఉన్నాను. రాత్రి తను ఇక్కడే ఉంది కదా, నువ్వెక్కడ చూసావు? నా కల్లో. కల్లోకొచ్చానా? కల్లోకొచ్చానటే. ప్రియా, రమ్య, షకీల, కమల, నేను ఇతనికి కల్లోకొచ్చానటే. ఇప్పుడు నేను ఏమన్నాను ఇలా నవ్వుతున్నారు? మమ్మల్ని కల్ గర్ల్స్, నైట్ గర్ల్స్ అంటారు. మేము నీకు కల్లో రావడం ఏమిటి? నన్ను నైట్ కు బుక్ చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా? అవును, నేను వేసిన నీకు తెలీదా? నీలాంటి వీటిలున్నప్పుడు మాలాంటి వేసులు ఉంటారు. నేనే అలా చేయడం లేదు. అబద్ధం చెప్పకు గురు, అబద్ధం చెప్పకు. నేను నా ఒళ్ళమ్ముకొని బతుకుతున్నాను, మీరు మీ తెలివితేటలు అమ్ముకొని బతుకుతున్నారు. మీకు నాకు అంతే తేడా. ఆ విషయం వదిలే. ఇది వేసుల కంపెనీ, ఇప్పుడు తెలిసింది కదా. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకి రాకు, వెళ్ళు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని చూసి అందమైన ప్రేమ కబుర్లు చెప్తారు. ఇక్కడ అలాంటి ఉండవు. కేవలం డబ్బులిస్తే కావలసినంత సుఖమిస్తాం. అర్థమైందా? సొల్లు కబుర్లు చెప్పకుండా వెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు. అలాగా? రమ్య, విన్నావటే? ఇతను ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదట. ఈ వేసే గృహంలోనే సెటిల్ అయిపోయి బ్రోకర్ గా ఉండి మనందరికీ విటులను సప్లై చేస్తాడట. చూడుగురు, నీతో రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా అమ్మ లోపలుంది. ఆవిడికి కావాల్సినంత డబ్బిచ్చావనుకో, నీకు ఎన్ని రాత్రులు సుఖాన్ని ఇవ్వడానికైనా నేను రెడీ. కస్టమర్లు వచ్చే టైం అయింది, త్వరగా డబ్బు తీగురు. తీతి ఇవ్వు. మోహిని, నీకు రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది. ఒట్టి నసుకేసు.
అయ్యో, వదలను. నాకు చక్కలు గిలిగా ఉంది. వదలు. అయ్యో, ఆకాష్ కంపు కొట్టడం లేదు. కంపేంటి? నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను. చెమట కంపు కొడుతోంది. స్నానం చేసి రాని. నువ్వు వచ్చేలోగా నాకు ఇక్కడ అయిపోతుందేమో. నీకు ఈ మధ్య రొమాన్స్ తగ్గిపోతోంది. చాలా నీరసంగా అయిపోతున్నావు. ఇలా అయితే నేను ఇంకొకరిని వెతుక్కోవాల్సిందే. నన్ను వదిలి నువ్వు ఇంకొకరిని వెతుక్కుంటావా? ఆకాష్, నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. అలా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళనే వెతుక్కుంటాను. నేను తీసుకెళ్తానుగా. అయ్యో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? ఏంటి? త్వరగా వస్తాను. ఏమైంది బుజ్జి? ఆ గేడు దగ్గర కుక్కల్లా కాపలా కాచే నా కొడుకులు నా గురించి ఇష్టం వచ్చినట్టు వాగారు. వాళ్ళతో నువ్వెందుకు గొడవ పడ్డావు? నువ్వు చెప్పు మోహిని, నేను చెక్కబందినగానా? అలాంటి వాడివి కాదురా. అది కాదు మోహిని, నేను నీ బట్టలు ఉతుకుతాను, నీ ఒళ్ళు మసాజ్ చేస్తాను. అలా చేయడం తప్ప చెప్పు. తప్పు కాదురా, నువ్వు చాలా పనాడివి. అయితే సరేలే, నువ్వు నా మాట వినాలి. ఆ మస్తాను గడితే నువ్వు మాట్లాడకూడదు. అలాగే. ఎలా ఉన్నావే నా సైజులో రాజే త్రిలోక సుందరి? బుజ్జిని ఎందుకు ఏడిపించావు? ఏరా నా మీద చాడీలు చెప్పావా? నువ్వు అబద్ధం ఆడకు. నన్ను ఆడంగి వెదవా అని అనలేదు. ఏ ఆడంగి వెదవా? నిన్నెప్పుడు ఆడంగి వెదవా నేను? చూడు మస్తా, బుజ్జిని ఏమైనా అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది. మర్యాదగా ఉండదు, జాగ్రత్త. నాతో పెట్టుకున్నావంటే డొక్క చీరేస్తాను. అరే బుజ్జి, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఊరికే ఎగరకా పడిపోతావు. ఉండు. ఈ పొట్టోడు రెచ్చిపోతున్నాడు. మోహిని, నాకు నరకం ఎక్కడుందో తెలియలేదు. నరకం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏ కారు కింద పడు, కిందగా నరకానికి వెళ్తావు. ఒరే ఆడంగి విధవా, ఇలా అనవసరంగా కూర్చావంటే నిన్ను కొట్టి కొట్టి చంపేస్తాను. నువ్వే పోతావు నరకానికి. నీకెప్పుడు అనవసరంగా ఆ నరకం గురించి ఆలోచన ఎందుకు? ఈ స్వర్గం ఉండగా. అవును, నువ్వు అలాగే చెప్తావు. ఎప్పుడు స్వర్గం గురించి చెప్తావు కానీ ఒకసారి కూడా స్వర్గం నాకు చూపించడం లేదు. పాలు తాగదామని ఎంతో ఆశగా వచ్చాను, కానీ నన్ను పాలు తాగనీయకుండా చేస్తున్నావు. ఇంకేదైనా ప్రశ్న అడుగు చెప్తాను. మోహిని, ప్రశ్న నేను అడుగుతాను. ఏంట్రా అడిగేది? వాడే అడుగుతాడు, నువ్వే అడుగు. సమాధానం చెప్పు. మగవాడు సంభోగిస్తే మగవాడికి మగవాడి పిల్లలు ఎందుకు పుట్టరు? ఏంటిది? ఏంట్రా ఇలాంటి ప్రశ్న అడిగావు? మగవాడిని మగవాడు సంభోగిస్తే పిల్లలు ఎలా పుడతారు? ఇట్టటి మగాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అయితే నువ్వు మగాడు కదా? చంపుతా నిన్ను. నన్ను మగాడు కాదంటావా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం నేను ఎలాగైనా తెలుసుకుని వస్తాను. ఒకవేళ నేను తెలుసుకోలేకపోతే ఈ మొహాన్ని ఇక ఎవరికి చూపించను. ఎరా పొట్టినాయాలా, నువ్వు నన్ను ప్రశ్న అడుగుతావా? మగాళ్ళు సంభవిస్తే పిల్లలు పుడతారా అని నన్నే అడుగుతావా? మగాడికి పిల్లలు పుట్టరు అన్న సంగతి కూడా తెలీదు. కమల్, ఈ రోజు రాత్రి నా గదికి రావా? నిన్నెవడు ఎదికెళ్ళిపోతాడే? నన్ను కాదు, మోహిని ఎత్తుకు వెళ్ళడానికి. నువ్వు చెప్పినట్టుగా మోహిని నా దగ్గర పంపిస్తావా? అది జరుగుతుందంటావా? అది నేను చూసుకుంటానుగా, నీకెందుకు కంగారు? నువ్వు రా. ఒకవేళ అది రాలేదనుకో, డబ్బులు రిటర్న్ చేస్తావా? నేను తిరిగి ఇవ్వను. కష్టపడినందుకు ప్రతిఫలం ఇచ్చారని సరిపెట్టుకో. సరిపెట్టుకోవడానికి నేనేమి చేతగాను వాడిని కాదుగా. నాకు తెలుసు, అంత దమ్మున్నవాడివైతే మోహిని ఎప్పుడో అనుభవించేవాడివి. కానీ డబ్బును మాత్రం తిరిగి ఇవ్వను. నీ కోరిక నెరవేరాలంటే డబ్బులు ఇవ్వక తప్పదు. తీసుకో. నాలుగు రాత్రులు నాతో ఉండాలి మోహిని. 4 రాత్రులు అనుభవించడానగా, ప్రేమించడానగా. ఏ, మీలాంటి వాళ్ళకి ప్రేమంటే ఇష్టం లేదా? ఎందుకు లేదు? మాకు డబ్బంటేనే ఇష్టం, అదే మాకు ముఖ్యం. ఇప్పుడు బాగా అర్థమైందిలేండి. ప్రేమ అనే ఊబిలో దిగకు. ఇప్పుడు చెప్పారు కదా, నాకు మోహిని కావాలి. నేను ఎప్పుడు కావాలన్నా మీరు మోహినిని పంపించాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఈ రోజు రాత్రి 9 గంటలకి బాంగ్రా హోటల్.
వీటి మాటలు నమ్మకూడదు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. మోహిన్ని దూరంగా ఉంచాలి. మోహిని, ఇవాళ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? నువ్వు చాలా లక్కీ గర్ల్వే. ఒక్క రాత్రి కూడా ఖాళీగా ఉండట్లేదు. ఎన్ని గంటలకు వెళ్తున్నావు? 9 గంటలకి. కాసేపు పడుకుందాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళే నా కొడుకు నిద్రపోనేవాడు కదా. మొదటి టన్కా నిన్ను మోసుకొచ్చింది. ఇన్ని రోజులు నన్ను అవమానించా కదా, ఇప్పుడు ఎరగదీస్తానే చూడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చేసింది నువ్వు. నేను నోరు మూసుకునే కదా ఉన్నాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వేగా నన్ను ఎత్తుకొచ్చింది. ఆ మంచం మీద పడుకుంది మోహిని అనుకున్నాను. మోహిని వెళ్ళిపోయింది. తన బెడ్ మీద నేను పడుకున్నాను. మరి నువ్వు చెప్పొచ్చుగా. ఇలా ఎత్తుకొచ్చి దొప్పించుకుంటేనే ఇష్టమేమోనని అనుకున్నాను. సర్లే డబ్బులు డబ్బులేంటి? మోసం చేతి కోరిక తెచ్చుకున్నావు కదా. బలవంతంగా ఎత్తుకొచ్చింది నువ్వే బాబు. మర్యాదగా డబ్బులు లేకపోతే ఈ వేసి ముసుగు తీసేసి పతివ్రతలాగా యాక్ట్ చేసి 10 మందిని పిలిచి బొక్కలకు తోయిస్తాను. చాలే ఏడ్చావు గాని తీసుకోవే ఈ అంకమ్మ. ఇంక చాలా ఇంకొకసారి ఉంటావా? చేసింది చాలు కానీ తొందరగా ఇక్కడ దోబేతాయి. ఏంటి గురు, మందు విందు లేదా? లేదు. ఎలా బతుకుతున్నావు? ఏ జీవితంలో అవి అంత ఇంపార్టెంటా? వాటికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ప్రేమ, అనురాగం, ఇవన్నీ చాలా ముఖ్యం. కస్టమర్ల కంపెనీ కోసం తాగక తప్పదు. ఈ వేసే వృత్తిలో ఉండి తాగనంటే కస్టమర్లు ఫీల్ అవుతారు కదా గురు. కస్టమర్ల మీద నీకెంత ప్రేమ? నీకు ఇల్లాలుగా మారాలనిపించడం లేదా? ఇల్లాలుగా మారమని నాకు పాఠాలు చెప్పుకో. ఇల్లాలుగా ఉండడం కంటే వెలయాలుగా ఉండడంలోనే మజా ఉంది గురు. అంటే అంటే ఏముంది, అంతా పెళ్ళైన వాళ్లేగా పిచ్చోళ్ళ నా వెంట పడుతున్నారు. ఒక రాత్రికి బోల్డంత డబ్బిస్తున్నారు. నాకు డబ్బుకు డబ్బు వస్తుంది, సుఖానికి సుఖం వస్తుంది. నా కస్టమర్లు నన్ను ఎక్కడైనా చూసి భయపడుతున్నారు. వాళ్ళు అలా భయపడుతుంటే వాళ్ళ వీక్నెస్ అంతా నా గుప్పిట్లో ఉందనిపిస్తోంది. ఒక్కసారి నన్ను రుచి చూసిన వాళ్ళు మర్చిపోలేరు. టైం వేస్ట్ చేయకుండా ముందు ముగ్గులోకి దిగు.
అన్నయ్య, ఆ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి పేరు? మోహిని. మోహిని. ఆవేశన. మోహిని. ఆ మోహిని ఎవరో తెలుసా నీకు? అన్నయ్య, డబ్బున్న వాళ్ళకి ఒక విలాస వస్తువు. అదో కాల్గాలిరా, వ్యభిచారి. ఈ సమాజం దాన్ని వేసిన ముద్రేసింది. అన్నిటికంటే ముందు సమాజమే పాడైపోయిందన్నమాట. అది ఎంతో మందితో తిరిగింది. ఆ విషయం నీకేం తెలుసురా? అన్నయ్య, ప్రతిరోజు రాత్రి చంద్రుడు వస్తాడు. చంద్రుడు చల్లని వెన్నెల్ని ఇస్తాడు. కానీ ఉదయాన్నే ఆ చంద్రుడిని మర్చిపోతాం, చల్లని వెన్నెల్ని మర్చిపోతాం. ఆ మోహిని చంద్రుడితో పోలుస్తావేమిట్రా? అది నిన్ను మాయ చేసి బుట్టలో వేసుకున్నట్టుంది. పాపం తను అమాయకురాలు. ఎన్నో పువ్వులు పూస్తుంటాయి, కానీ కొన్ని పువ్వులు దేవుడు పూజకి పనికిరాలంటారు. అది పువ్వు చేసుకునే పాపం కాదు, ఈ సమాజం చేస్తున్నారు. అంతేకాని ఆ తప్పు పువ్వుది మాత్రం కాదు. అది వాడిపోయిన పువ్వురా, దాంతో బేరాలాడటం నీకు మంచిది కాదు. అన్నయ్య, నేను తనతో బేరాలాడడం లేదు. నేను తనని ప్రేమిస్తున్నాను. నేను తనకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. చూడు, ఆ వ్యభిచారి ఇంట్లో అడుగు పెడితే ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఓకే, నేనే బయటికి వెళ్ళిపోతాను. ఆకాష్. అన్నయ్య, నువ్వు ఆవేశపడి అరిచినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. నేను నీకంటే ఎక్కువగా అరవగలను. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. రండి సార్. సార్ కాదు, నా పేరు ఆకాష్. నా దృష్టిలో మీరు సారే. ఈ రోజు కూడా నన్ను బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? నీకిష్టం ఉంటే డబ్బులు పడేసి నన్ను తీసుకెళ్ళు. నీ జీవితం మొత్తానికి వెళ్ళంతా. నీ ఉద్దేశం ఏమిటి? అంటే నేను నీతో జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నాను. అంత సీన్ ఇక్కడ లేదులే సార్. పోనీ అన్ని రాత్రులకి రేట్ ఎంతో చెప్పు. నీతో ఎన్ని రాత్రులు గడపగలను నేనేలా చెప్పగలను? అదీ కాకుండా మా వేసే వృత్తిలో రోజు రోజుకి రేట్లు పెరుగుతుంటాయి. ఈ రోజు 2000 ఉండొచ్చు, రేపు 20,000 ఉండొచ్చు. లెక్కెలా చెప్పగలం? చూడు, నీ లెక్క ప్రకారం నేను నీకు డబ్బు ఇవ్వగలను. కానీ మనిషి బ్రతికేది మాక్సిమం 100 ఇయర్సే. ఒక సంవత్సరానికి 365 రోజులు. నువ్వు లెక్క చెప్తే దాని ప్రకారం ఇచ్చేస్తాను. 20,000 లెక్కేసుకో. ఎంత అవుతుందో చెప్పు, ఇచ్చేస్తాను. నీకు పిచ్చి పట్టింది. నిజంగా నీకు పిచ్చి పట్టింది గురు. ఒక్కడితోనే అన్ని రాత్రులు గడపలేము. వెళ్ళెక్కడి నుంచి. మోహిని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజం చెప్పు గురు, ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించాను, కానీ అదొక మద పిచ్చిది. దగా చేసింది. దగా చేసిందా? నన్ను ప్రేమించి మోసం చేసింది. ఆకాష్, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి ఆకాష్, నాకు మూడొచ్చినప్పుడు నువ్వెప్పుడు నా దగ్గర ఉండవు. ప్లీజ్ త్వరగా రా. ఆకాష్, నేను ఈ తాపాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమైందిలే, నువ్వెంత వేడి మీద ఉన్నావో. కాకపోతే కాసేపు వెయిట్ చేయాలి. ఓకే ఆకాష్, ప్లీజ్ త్వరగా రా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. ఇంకా ఈ ఆకాష్ రాలేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. టైం 12 అయింది. వెంకటేష్కి ఫోన్ చేసి పిలిపించుకుంటాను. సారీ యార్, నేను తొందరగానే వద్దాం అనుకున్నాను, కానీ టైర్ పంచర్ అయింది. ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నా.
డార్లింగ్ త్వరగా రాబోయే బాత్రూమ్. ఆ లోపల ఉన్నవాడు ఎవరు? నా కోరికను తీర్చిన పోటుగాడు. కానీ ఓ, నువ్వు వేరే వాడిని ఎవరు వెతుకున్నావు అన్నమాట. పరిస్థితి అలాంటిది. ఒళ్ళు వేడెక్కి రగిలిపోతుంటే కోరికను అణుచుకోవడం మహాపాపం కదా. నోరు ముయ్యవే. జస్ట్ షట్ అప్ ఆకాష్. నేను నీ పెళ్ళాన్ని కాదు, అవ్వాలని కూడా అనుకోవడం లేదు. ఎలాగైతే సినిమా తెర మీద ఒకే సినిమా ఆడదో అలాగే నా జీవితంలోనూ ఒకే మొగాడు సరిపడు. నౌ గెట్ అవుట్. అది ప్రేమ కాదు, టైం పాస్ చేయడానికి అది నాతో పాటు తిరిగింది. కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను ఎప్పటికీ నీవాణ్ణి. నీలా కలలో జీవించేదాని కాదు నేను. నీ దృష్టిలో నీకు ప్రేమెంత ముఖ్యమో మా పడుపు వృత్తిలో మాకు డబ్బు అంతే ముఖ్యం. ఇక్కడ కొన్ని రాత్రులు సుఖం మాత్రమే దొరుకుతుంది, జీవితాంతం దొరకదు. వెళ్ళు. మోహిని, ప్రేమ అనేది చాలా పవిత్రమైన విషయం. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం నువ్వు చేసుకున్న అదృష్టం. నేను ఎలాగైనా సరే నా దాన్ని చేసుకుంటాను. తీసుకో. అతను చాలా మంచివాళ్ళ ఉన్నాడు. కానీ ఈ వేసే వృత్తిలో డబ్బుకు మాత్రమే విలువ. మేడం, రోజు కస్టమర్లు వచ్చి మేమే చేస్తారు కదా, మీకేమైనా అనిపిస్తుందా? నువ్వు రోజు నా ఒళ్ళు పడతావు, నీకేమైనా అనిపిస్తుందా? నాకేమో అనిపించదు, అలవాటైపోయింది కదా. నీలాగే నాకు అలవాటైపోయింది. మోహిని పేరు చెప్పి రమ్య నా గదిలో పంపిస్తావే? నాకేం తెలుసు మోహిని గదిలో రమ్మి పడుకుంటుందని? నాటకాలు ఆడుతున్నావా? నా పని కాలేదు కనుక మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేయ్. చూడు, నీకు ముందే చెప్పాను డబ్బు మాత్రం తిరిగి రాదని. కావాలంటే నువ్వు నాతో పడుకో. నీతోనా? పోవే. చేతన కొడుకు. నువ్వు ఈ జన్మలో మారదలుచుకోలేదా? నీతుల గురించి నాకు చెప్పొద్దు. అధికారం కూడా నీకు లేదు, పడాల్సిన అవసరం నాకు లేదు. నోర్ ముయిరా. మోహిన్ నీడను కూడా ఈ జన్మలో నువ్వు తాకలేవు. ఇంకా నన్ను ఎందుకు రెచ్చగొడతావు సీతారాదేవి? నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, మోహిన్ నాతో పంపించు. రేటు పెరిగింది, 2000 ఇవ్వగలవా? ఇదిగో నీ 2000 రూపాయలు. 2000? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎవరి చేపన కత్తిరించావా? లేదు లేదు, ఈ మధ్య మోహిని పేరు మీద పందెం కాశాను, ఆ పందెంలో డబ్బులు గెలుచుకున్నాను. దాని మీద పందెం కట్టా నువ్వెవడివి? అది సర్లే, రాత్రికొచ్చి మోహిన్ని తీసుకెళ్ళు. రాత్రి వస్తాను, కానీ ఇంకెవరితో పంపించకు. ఈసారి మాట తప్పావంటే మర్యాదగా ఉండదు. ఓకే? నేను మాట తప్పను. పదవే. అరే పదమంటుంటే. అరే ఏంటి మరీ బెట్టి చేస్తావు? దూరంగా ఉండు. నీ దగ్గర కంపు కొడుతుందని ఎన్నిసార్లు చెప్పాలి? అరే నా కంపు నీ వంపు సొంపుల్లో చేరిపోయిన తర్వాత ఇంకేముండదు. నా మాట వినరా? మధ్యలో పానకున్న పురకల వీడుగుడు. నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చావనుకుంటున్నాను. ఏంట్రా నిర్ణయం? ఏయ్, నేను నీతో మాట్లాడడం లేదు. నువ్వు దీంతో కూడా మాట్లాడకూడదు. ఈ రోజు నైట్ నేను దీన్ని బుక్ చేసుకున్నాను. ఏదో ఇష్టం లేక తను నీతో వస్తుంది. మా తలరాతలు ఎవరూ మార్చలేరు గురు. నీకు జీవితాన్ని ఇస్తానంటున్నా, నన్ను కాదంటున్నావు. ఎన్నాళ్ళ నరకంలో ఉంటావు? దయచేసి త్వరగా బయటకు వచ్చాయి. అక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు. చేప నీటిలో ఉన్నంత వరకే బతుకుంటుంది, ఒడ్డుకొస్తే చచ్చూరుకుంటుంది. అంత కర్మ నీకెందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నానుగా. సమాజంలో నువ్వు గౌరవంగా బతకొచ్చు. నేను ఎక్కడున్నానో నాకు తెలుసు, నన్ను వదిలే. దయచేసి నేను చెప్పేది విను, నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత ఓవయ్యా ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. వెళ్ళు, ఈ రాత్రి నేను బుక్ చేసుకున్నాను. అర్థం కావట్లేదు. వెళ్ళు, రా. నువ్వు రమ్మంటుంటే మోహిని, నువ్వు బయటేసుకున్నప్పటి నుంచి నన్ను మోహించి దుబ్బుతున్నావు కదే. నీ పక్కలో పడుకోవాలని తెలుసంటే నేను అసలు పెద్ద మనిషిని అయ్యేదానే కాదు. నువ్వు పెద్ద మనిషివి కాకపోయినా సరే నేను వదిలిపెడతానని అనుకున్నావా? మోహిని, ఇక్కడ కూడా వచ్చేసావా?
నువ్వు నీ ఇష్ట ప్రకారమే వాడితో వచ్చావా? చెప్పేవాడి బుక్ చేసుకున్నానని. మోహిని చెప్పు, నీ ఇష్ట ప్రకారమే వచ్చావా? లేదు. రే, ముండలకి ఇష్టాలని ఉండవరా? మోహిని, ఒంటరిగా వచ్చావి? కమలేడి? స్పృహ తప్పి పడిపోయాడు. అదేమిటి, ఏం జరిగింది? ఆకాష్ అతని తల మీద కొట్టాడు. ఆకాష్ అంటే 10,000 ఇచ్చాడు అతనా? అసలు ఆకాష్ అక్కడికి ఎందుకు వచ్చాడు? కమల్ ఎందుకు కొట్టాడు? నిన్ను గుడ్డిగా ప్రేమిస్తున్నట్టున్నాడు. గలగల పారే నదికి ఆనకట్ట వేయాలనుకుంటున్నాడు. ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. వాడి గురించి నువ్వేమనుకుంటున్నావు? చెడ్డవాడేం కాదు. అయితే మంచివాడంటావు. సంసార జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతవరకు తెలీదు. జీవితానికి అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకోవాలనిపిస్తోంది. మనలాంటి వాళ్ళకి ప్రేమ అనేది ముళ్ళ కంచె లాంటిది. ప్రేమించడానికి ఇంకా చాలా వయసుంది నీకు. కొన్నాళ్లకి యవ్వనం తగ్గిపోతుంది. అప్పుడు ప్రేమించు, జీవితానికి అర్థం తెలుసుకో. ఇది డబ్బు సంపాదించాల్సిన వయసు. వెళ్ళు, హాయిగా పడుకో. ఈ వ్యవహారానికి ఇద్దరితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేయాలి? మీరు మా ఇంటికి వస్తారనుకోలేదు. రాక తప్పలేదు. నువ్వే నన్ను ఇంత దూరం రప్పించావు. నువ్వింత వెన్నుపోటు పొడుస్తావని నాకు తెలీదు. అసలు కమల్ ఎందుకు కొట్టావు? మోహిని బలవంతంగా తీసుకెళ్లేందుకు. కమలేమి మోహన్ని బలవంతంగా తీసుకెళ్లలేదు. మోహిని వేశ్య కాబట్టి డబ్బిచ్చాడు, తీసుకెళ్లాడు. ఎవరు పుట్టుకతో వేసులు కాదు. పుట్టిన తర్వాత వాళ్ళు వేసులుగా మారపడతారు. మార్పు కోసం ప్రయత్నిస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మారలేకపోతున్నారు. వేశ్యల తలరాతల్ని ఎవరు మార్చలేరు. మార్చాలని నువ్వు కూడా ప్రయత్నించుకో. నేను అలా చేయను. ఈ మురుకోపం నుంచి బయటికి రమ్మని నేను చెప్పను. బయటకు వస్తే నేను మంచి జీవితాన్ని ఇస్తానని కూడా చెప్పను. ఒకటి మాత్రం చెప్తాను, మంచేదో చెడేదో తెలుసుకోండి. నోర్మై, మంచి చెడు చెప్పడానికి, నా నుంచి మోహిన్ని దూరం చేయడానికి అసలు నువ్వెవడురా? ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడుంటేనే మంచిది. ప్రపంచం చాలా పెద్దది. అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మీకు అసలు మానవత్వం లేదు. ఒకవేళ ఉండుంటే ఇలా ఆడదాని జీవితాన్ని ఇలా బలిచేసి ఉండేవాళ్ళు కాదు. నీలాంటి మగవాళ్లే నన్నలా మార్చారు. నా గురించి ఎందుకు భయపడుతున్నారు? నేను తన మనసు మార్చేస్తానా? నువ్వు తన్ని ప్రేమిస్తున్నావుగా? అవును, ప్రేమిస్తున్నాను. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. నన్ను ఇలా ప్రేమించనివ్వండి, మీకు ఏ గొడవ ఉండదుగా. నాది ఒక ప్రేమలోకం. ఆ ప్రేమలోకంలో నన్ను బతకనివ్వండి. మీకు కూడా కావాలంటే డబ్బిస్తూ ఉంటాను. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదుగా. చివరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నువ్వు మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అర్థమైందా?
నా ప్రేమ చాలా పవిత్రమైంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకుంటే నేను వాడిని ఊరికి వదిలిపెట్టను. ఆకాష్, ఇప్పుడు వెళ్ళింది ఆవిడెవరు? మోహిని వాళ్ళమ్మ. మోహిని వాళ్ళమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను మోహిని జీవితం నుంచి తప్పుకోమని చెప్పడానికి వచ్చింది. సరిగ్గా చెప్పింది. ఆవిడ చెప్పినట్టే చెయ్యి. నువ్వు చెప్పాలనుకున్న మాట తను చెప్పింది. అందుకే నాన్నయ్య. అందుకేరా నేనేం చెప్పాలనుకున్నానో అదే మాట ఆమె కూడా చెప్పింది. నువ్వు చెప్పాలనుకుంది నువ్వు చెప్పావు, నేను చేయాలనుకుంది చేస్తాను. అంటే నీ ఉద్దేశం? అన్నయ్య, నువ్వు బిజినెస్ లోకం అనుకుంటున్నావు, నేను లోకం బిజినెస్ అనుకుంటున్నాను. ప్రేమంటే నువ్వు తప్పు అనుకుంటున్నావు, కానీ నాకు ప్రేమే సర్వస్వం. కానీ అన్నయ్య, ప్రేమ లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. అడ్డదారులు వెళ్లి అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకోకు. అన్నయ్య, అడ్డదారిలో వెళ్ళినా ఏ దారిలో వెళ్ళినా గమ్యం మాత్రం ఒకటే. అన్నయ్య, మీ బిజినెస్ సంగతి మీరు చూసుకోండి. మోహిని ఎలా మార్చాలో నాకు తెలుసు. దయచేసి మీరు నా దారికి మాత్రం అడ్డు రావద్దు. హలో హలో మోహిని, ఏమైంది? ఆ ఆకాశం కలిసిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావు. రమ్య, నేనెంతో మంది దగ్గర పడుకున్నాను, ఎంతో మందికి సుఖాన్ని అందించాను. కానీ కానీ అంటే కేవలం నాతో ఒక్క రాత్రి గడపడానికే అతను నన్ను ప్రేమించడం లేదు. వాడుకొని వదిలేసే రకంలా అనిపించడం లేదు. అతను నన్ను గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నాడు. నన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. రమ్య, కొంపతీసి నువ్వు ప్రేమించలేదు కదా? నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ అతనే నా మనసులో ప్రేమ పుట్టించాడు. కమలా, ఆకాష్ని మర్చిపోలేకపోతున్నాను. అతను చాలా మంచివాడు. మోహిని, మోహిని, మోహిని. కడుపు చేయించుకున్నావుగా, 10 నెలల వరకు బిజినెస్ వద్దు. తల్లి కావాలనుకోవడంలో తప్పులేదు, కను ఎవరొద్దన్నారు? ఇంకొన్నాళ్ళు ఆగితే బాగుండేది కదా. సర్లే, జరిగిందేదో జరిగింది. తప్పకుండా ఆడపిల్ల పుడుతుంది. రేపు అమ్మవారి గుడికెళ్ళి దండం పెట్టుకో. అమ్మాయే పుడుతుంది. నాకు అమ్మాయే కావాలి. నీకు కడుపు చేసింది ఎవరే? ఆకాష్. నేను అనుకున్నట్టే జరిగింది. అయినా వాడి వల్లే కడుపొచ్చిందని ఎలా చెప్పగలవు? అతనే నిరోధ లేకుండా కలిశాడు. మాయగాడు. ఇంకెప్పుడు నువ్వు వాడిని కలవడానికి వీలేదు, అర్థమైందా? పడుకో. ఇప్పటికైనా దాని వెనక పడ్డం మానే. అయ్యో, ఇప్పుడు మోహిని కడుపుతో ఉంది, తల్లి కాబోతుంది. విన్నావా? విన్నాను, అంతా విన్నాను. ఏ ఆకాష్,
బాబు ఫోటో ఎక్కడ ఉంటేనే అందంగా ఉంటది. చాలా బుద్ధిగా ఉన్నాడు. మా మోహినికి కానీ అబ్బాయి పుడితే ఇలాంటి అబ్బాయే పుడతాడు. యాపిల్ పండు లాంటి బాబు. చాలా అందంగా ఉన్నాడు. ఏంటలా చూస్తున్నావు? అది మగపిల్లాడి ఫోటో. అబ్బాయి కావాలా నీకు? కానీ అమ్మకు అమ్మాయి కావాలట. అదంతా భగవంతుడి దయ. ఎవరు పుడతారో ఎవరని చెప్పలేం. ఒకవేళ అబ్బాయి పుడితే ఏం చేస్తారు? కడుపు తీయించేసేయండి. తీయించాలనే ఉంది, అది ఒప్పుకోవాలి కదా. మీరు దానికి తెల్లా, అది మీకు తెల్లా? చూడండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. వయసులో ఉన్నప్పుడే సంపాదించగలదు, కడుపు తీయించేసేయండి. డబ్బులు ఎప్పుడైనా సంపాదించచ్చు, కానీ బిడ్డని వయసులో ఉన్నప్పుడే కనాలి. డబ్బులు కూడా వయసులో ఉన్నప్పుడే సంపాదించాలి. మోహిని, నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకొనిస్తారా ఏంటి? పెళ్లి మాట అటుంచు, ఇప్పుడు బిడ్డని కన్నిస్తారో లేదు చూడు. మగపిల్లాడు పుడితే ఏం చేస్తారక్క? ఇంకేం చేస్తాను, ఏ అనాథాశ్రమంలో వదిలేస్తాను. బిడ్డను కన్న తల్లి అనాథగా వదిలేస్తుందా? అందుకే చెప్తున్నాను, స్కానింగ్ చేయించు. అబ్బాయి అమ్మాయి తెలుస్తుంది. ఏంటది మరి అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు? అది అది మోహిని గర్భవతి. ఇప్పుడు స్వీట్లు పంచు, ఇన్విటేషన్లు పంచు. ఏముంది, మరో బిడ్డ మీ కుటుంబంలోకి రాబోతుంది. ఈ లైన్లో పెట్టు, సరిపోతుంది. అబ్బాయి పుడితే ఏం చేయను? దానివల్ల మీకేం ఇబ్బంది ఉంది? మగపిల్లాడైతే చంపేస్తారు. విషయానికి రా, అసలు ఎందుకు రమ్మన్నావు? అబ్బాయో అమ్మాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే స్కానింగ్ చేద్దాం అనుకుంటున్నావు? అవును. వితరా, నువ్వు ఇంకా మారలేదు. అంటే 15 సంవత్సరాల ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. చూడ్డానికి నువ్వు ఆడదానివి, కానీ ఆడదానికి ఉండాల్సిన మనసు లేదు. గతంలో ఓ బిడ్డకి అన్యాయం చేశావు, ఇప్పుడు మరో బిడ్డకి. ఓకే, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి కలువు. నీకెంత ఖర్చైనా సరే ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటాను. ఇక నువ్వు బయలుదేరు. నీకేమైంది మస్తాన్? నాకేం కాలేదు, అయిందేదో నీకే అయింది. నువ్వు కడుపుతో ఉన్నావు, పిల్లాన్ని కంటావుగా. నేను పిల్లాని కంటే నీకేమైంది? నిన్ను ఎలాగో అనుభవించలేను. పుట్టబోయే బిడ్డకి నా పేరు నా పెట్టు. నేను నిన్నేమీ చేయలేకపోయినా నా పేరు పెట్టావనైనా నేను సంతోషపడతాను. ఆ బాధ నీకెందుకు? కడుపు చేసినోడు పెట్టుకుంటాడులే బిడ్డకి పేరు. కాదు, ఈ ఆశ కూడా నువ్వు చెడగొట్టుకో. నా పేరు ఆ బిడ్డకి ఖచ్చితంగా పెట్టాలి. చూడు, నువ్వు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. కనీసం నీకు తోడుగానైనా ఉంటాను మోహిని. నువ్వు నన్ను మర్చిపో మస్తాన్. మర్చిపోమని చెబుతున్నావు, అలాగే నిన్ను మర్చిపోతాను. లేక ఎప్పుడు గుర్తు చేసుకున్నా. మోహిని, ఏంటమ్మా? నాతో రా. ఎక్కడికమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పద. కంగ్రాచులేషన్స్, అబ్బాయే కన్ఫర్మ్. అబ్బాయా? మోహిని, నువ్వు కాసేపు బయటుండు, వెళ్ళు. మోహిని, ఈ టాబ్లెట్ వేసుకో. ఎందుకు? అబార్షన్ అవడానికి. అబార్షన్ కావడం నాకు ఇష్టం లేదు. అబ్బాయి పుట్టడం నాకు ఇష్టం లేదు. అయినా నా బిడ్డేగా. మళ్ళాంటి వాళ్ళు అబ్బాయిలు పెంచకూడదు. మనవనుకో, నువ్వు పెంచకపోవచ్చు, కానీ నేను తప్పకుండా పెంచుకుంటాను. మన వంశానికి పాపం చుట్టుకుంటుంది. బిడ్డని చంపితేనే పాపం చుట్టుకుంటుంది, కంటే కాదు. మన కులంలో అమ్మాయిల కనాలే కట్టుబాటుంది. జీవితాంతం దానికి మనం కట్టుబడి ఉండాలి. మనం అనుకుంటే జీవితాన్ని మార్చుకోవచ్చమ్మా. నీకు అబార్షన్ వల్ల టాబ్లెట్ వేసుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీకు అబార్షన్ ఎవరికి నేను నిద్రపోను. నేను ఏం పాపం చేశానమ్మా? నా బిడ్డ నాకు దూరం చేయాలనుకుంటున్నావు? ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏమంటావు? ఈ బిడ్డ నాకు కావాలి. నువ్వు కోరుకున్నది ఈ జన్మలో మాత్రం జరగదు. అలా అనకమ్మా. ఆడదానిగా పుట్టిన తర్వాత ఆశపడ్డం తప్ప, పెళ్లి చేసుకోవాలనుకోవడం, పిల్లల్ని కనాలనుకోవడం తప్ప
మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం అంటారు. ఆ అదృష్టం అందరికీ రాదు. నువ్వు ఆడదానివే కదమ్మా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాకు డబ్బు సంపాదనే ముఖ్యం, బిడ్డల కంఠం కాదు. నేను బిజినెస్ చేస్తాను, కానీ ముందు నువ్వు నన్ను బిడ్డను కన్నివ్వు. నాకు అమ్మాయి కావాలి. నాకు అబ్బాయే కావాలి. నువ్వు అడ్డొచ్చావు, నిన్నేం చేస్తానో నాకే తెలియదు. మోహిని, నీకు లోపల ఎలా అనిపిస్తుంది? కాలుతో తంతున్నట్టు అనిపిస్తోంది. వాడిని నేను పెంచుతాను. అలాగే. మోహిని, నువ్వా? నువ్వే గెలిచావు ఆకాష్, నేను ఓడిపోయాను. కాదు, మన ప్రేమే గెలిచింది. గెలుపు మన ఇద్దరిది. నేను నీ బిడ్డని కంటాను ఆకాష్. పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టుకుంటాను. అంత అదృష్టం నాకు లేదు ఆకాష్. ఏ? నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి. ఈ ఇంటికి దానికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఒక రాత్రి నేను ఈ ఇంటికి వచ్చాను ఆకాష్. ఏంటి? ఒక రాత్రి నువ్వు ఈ ఇంటికి వచ్చావా? ఏంటి, ఎవరి కోసం? పేరు తెలీదు, కానీ ఈ ఇంటికే వచ్చాను. ఈ ఇంటికే. మొదటిసారిగా నేను నిన్ను చూసింది కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే. అయితే నువ్వేనా? ఈ లంజన్ ఆ రాత్రి నేనే బుక్ చేసుకున్నాను రా. అందుకేనా ఇన్ని రోజులుగా నువ్వు నన్ను అడ్డుకుంటూ ఉన్నావు? ఒక రాత్రి నా దగ్గర పడుకున్న ఈ ముండ ఈ ఇంటి కోడలు కావడానికి అస్సలు వీల్లేదు. నీ కాడదాని దగ్గర పడుకునే దమ్ముందట్రా? మగతనం లేకపోయినా ఆడవాళ్ళతో తిరిగే లుచ్చావి. రెండు మూసుకుని బయటకెళ్ళు. మోహిని నాతోనే ఉంటుంది. ఇలా చూడు ఆకాష్, ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. ఇదిగో, ఈ పత్రంలో నేను సైన్ చేశాను. నాకు నీ ప్రాపర్టీతో ఎటువంటి సంబంధం లేదు. మోహిని, నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను. మనం సంతోషంగా ఉండొచ్చు. తీసుకో. ఆకాష్, నా మాట విను. ఈ ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనతో జీవితాంతం గడపాలనుకుంటున్నాను. ఏంటి సీతారాదేవి, వ్యాపారం బందైందని విచారంగా ఉందా? దగా చేసిందిగా చిలక. ఇప్పుడు ఇక పిల్లాడితో ఆడుకోవాల్సిందే. మీకేమైనా కావాలంటే ఏర్పాటు చేస్తాను. ఇంతవరకు చించింది చాలే. నా మాట విని కడుపు తీయించండి, అప్పుడు బిజినెస్ కి డోకా ఉండదు. అది ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు. నన్నేం చేయమంటావు? కావాలంటే ఆ పిల్లాన్ని దించే ఏర్పాట్లు నేను చేస్తాను. నేను చెప్తేనే అది ఒప్పుకోవడం లేదు. నువ్వేం పెగుతావు? నిన్ను చూస్తేనే దానికి ఒళ్ళు మంట. మీరు ఊ అంటే చాలాకయ్యా, ఏం చేయాలో కమల్ చూసుకుంటాడు. చేస్తాడంటావా? నిజంగా చేశాడనుకో, నెల రోజులు మోహిన్ని వాడుకోవచ్చు. కమల్, నువ్వు నాతో రా, కడుపు ఎలా తీయించాలో నేను చెప్తాగా. పద డార్లింగ్. ఒక్కగా తప్పుకోండి. ఏంటి? నీకోసం వచ్చా. ఎందుకు గుంపుగా వచ్చారు? ఇంతవరకు నువ్వు చాలా మంచిదాన్ని అనుకున్నావు, దుర్మార్గురాలు అనుకోలేదు. ఒళ్ళెలా ఉంది? నువ్వు మాంసం కొట్టుకెళ్ళినప్పుడు, అక్కడ మాంసం కొట్టాడు గొర్రె నరుకుతున్నప్పుడు నువ్వు చూడలేవు కదూ? ఎందుకని? అలాంటి భయంకరమైన దృశ్యం ఎవ్వరూ చూడలేరు. గొర్రె కూడా ఒక జీవే కదా, దాన్ని నరుకుతుంటే ఎలా చూడగలవు? కసాయుడు గొర్రె నరికితేనే చూడలేను, నువ్వు అభంశుభం తెలియని పసుకందుని చంపాలని చూస్తున్నావు. కన్న కొడుకునే చంపుకున్న రాక్షసివి, నీకిదొక లెక్క. నువ్వు హంతకురాలివక్క, హంతకురాలివి. ఇప్పుడైనా నువ్వు మారాలి. నిన్ను ప్రాణాన్ని బలి తీసుకోవడం మహా పాపమక్క. చస్తే నరకానికే వెళ్తావు నువ్వు. నోరు మూయండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మా 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 అమ్మా
ఎవరు? మర్చిపోయావమ్మా? నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని, నువ్వు 9 మాసాలు మోసిన బిడ్డని. నా కన్న బిడ్డ? అవునమ్మా, నన్ను కుప్ప తొట్టులో పడేసి చంపేశావు కదమ్మా. నేను ఘోరం చేశాను. ఇప్పుడు ఘోరం అనిపిస్తుందమ్మా? బాబు, వీధుల్లో కుక్కలు కూడా తనకు పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాయి. నువ్వు మనసు చంపుకొని కసాయిదాన్లా ఎలా మారావమ్మా? నీకు కన్నబిడ్డ ప్రేమ కంటే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం కన్నబిడ్డని చంపడానికి కూడా వెనకాలేదు. కానీ నీకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళైతే నీకు డబ్బు సంపాదిస్తారుగా. లేదు, నేను ప్రేమ కోసం, మమకారం కోసం ఎంత తప్పించిపోయానో నీకు తెలియదమ్మా. నువ్వు తల్లివి కాదు, హంతకురాలివి. నువ్వు ఇంకో బిడ్డను కూడా చంపాలనుకుంటున్నావు. నువ్వు తల్లివి కాదు, దేశ కంటే హీనమైన దానివి. హంతకురాలివి. ఏమిటి వాడితో పారిపోయి ఏర్పాటు చేసుకున్నావా? వస్తే నువ్వు వెళ్ళిపోతే నేనేమవుతానే? తప్పుకో. రావే. ఎక్కడికి వెళ్తావు? వదలరా. వదలు. పొరవకు. నీకే చెప్పేది. వదలండి. ఉండు. వదలండి. తొందరగా. వదలండి. ఉండవే. వదలబట్టండి. వదలండి. గట్టిగా. వదలరా. ఏమిటి తల్లివి కాబోతున్నావా? ఒసేయ్, వేసెలకి తల్లి యోగ్యత లేదే. వద్దు, నన్నేం చేయకండి. సమయానికి వచ్చావు కదా, నిన్నే లేపేస్తా. అయ్యో, ఏంటిది మోహిని? ఎవరు నిన్ను ఇలా కట్టిపడేశారు? అయ్యో, ఏం జరిగింది మోహిని? నువ్వెప్పుడు అడుగుతూ ఉండేవాడివిగా నరకం అంటే ఎక్కడుంటుంది అని. ఇక్కడే, ఈ వేశ్యాగృహంలోనే. కస్టమర్లకి సుఖాన్ని అందిస్తూ మనసు చంపుకొని వాళ్ళు పెట్టే బాధలు భరిస్తూ నరకాన్ని అనుభవిస్తున్న మస్తాన్. నరకం ఎక్కడా లేదు. ఆడదాని జీవితమే ఒక నరకం.
అమ్మా మోహిని, నాకు అలాంటి బాబు కావాలి. నువ్వు నాకు కనిస్తావు కదా. నువ్వు ఆకాశంతో వెళ్ళిపో. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపించలేను, జైలుకి వెళ్తారుగా. సీతారా, ఆ పని నేను చేస్తాను. వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తాను. మొదటి ప్రసవం నేను చూస్తాను. వెళ్ళమ్మా.